అందరికి నమస్కారం. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరి దాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తూ ఉన్నది. ఈ యొక్క దళితులకు గిరిజనులకు విద్యను దూరం చేసే భాగంలోనే మరి ఈ స్కీమును ఎత్తేయాలని మరి ప్రయత్నాలు చేస్తుంది. దుర్మార్గం. ఇవాళ ప్రాథమిక పాఠశాల హై స్కూల్లో చదువుకున్నటువంటి దళిత గిరిజన విద్యార్థులకి రావాల్సినటువంటి బెస్ట్ అవైలబుల్ యొక్క స్కీమ్ ఫీజు రియంబర్స్మెంటు ఈనాడు రాష్ట్రంలో దాదాపు 218 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలో ఉండడం దురదృష్టకరం. మరి ఈ రాష్ట్రంలో దాదాపు మరి 240 స్కూళ్ళు 34,000 మంది విద్యార్థులు ఉన్నారు. మరి వారికి తక్షణమే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ శాఖ ద్వారా రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయితే కూడా మరి ప్రాథమిక పాఠశాలలో అంటే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ పిల్లల్ని విద్యార్థులను గిరిజన విద్యార్థులను దళిత విద్యార్థులను మరి దూరం చేస్తున్నది. మరి ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు కూడా మరి వారికి భోజనం పెట్టలేని పరిస్థితి, చదువు చెప్పలేని పరిస్థితి. మరి ఎన్నిసార్లు పలుమార్లు కలెక్టర్ గారులకు కంప్లైంట్ ఇవ్వడం, మరి అదేవిధంగా సంక్షేమ శాఖ అధికారులకు కూడా నోటీసులు ఇవ్వడం కూడా చేస్తూ ఉంటే కూడా మరి నిమ్మక నీరెత్తనట్టు ఈ రేవంత్ రెడ్డి సర్కారు చిన్న పిల్లల్ని కూడా విద్యకు దూరం చేసే పరిస్థితిలో ఉన్నదంటే ఎంత దుర్మార్గం. ఇవాళ విద్యను గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి భూముల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేదు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా దాదాపు 10,000 కోట్లకు పైగా ఉంటే వాటిని కూడా పట్టించుకునడం లేదు. ఇట్లా ఈ రకంగా అన్ని రకాలుగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా రావాల్సినటువంటి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి దళిత గిరిజన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణం ఇవ్వాలి. లేకపోతే పెద్ద ఎత్తున కూడా రేపు జిల్లాలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ముమ్మాటికి దళిత గిరిజన వ్యతిరేక ప్రభుత్వం. విద్యార్థులను విద్యకు దూరం చేసే పరిస్థితిలో ఉన్నది. బడుగు బలహీన వర్గాల యొక్క విద్యార్థులను కూడా దూరం చేసే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎన్నో హామీలు ఇచ్చి ఇవాళ విద్యాపరంగా ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు విద్యార్థులను గాలికి వదిలేస్తున్నది. నిరుద్యోగులకు మోసం చేస్తూ ఉన్నది. ఇవాళ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వేస్తాము, జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి ఇవాళ నమ్మబలికి ఈరోజు ఏది చేయకుండా కేవలం ఈ రాష్ట్రంలో మరి భూములు గుంజుకోవడము, యూనివర్సిటీలు భూములు గుంజుకోవడము, మరి కమిషన్లు దందాలు నడుస్తుంది తప్ప మరి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది. మరి ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు మరి విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గురుకుల పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు లేకుండా ఇవాళ గురుకులాలు కూడా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇవన్నీ చేయకుండా మరి రేవంత్ రెడ్డి ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. దీన్ని ముమ్మాటికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దీన్ని ఖచ్చితంగా తక్షణమే ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్కి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఈ రాష్ట్రంలో 218 కోట్ల రూపాయలను తక్షణమే బకాయిలను విడుదల చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున అవసరమైతే జిల్లాలో ఉన్న కలెక్టరేట్లో ముట్టడిస్తాం, అవసరమైతే మరి సెక్రటరేట్ కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.